అవుతుందా? వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కేక్ను కట్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయినట్టు మా దేవ, ప్రేమ స్వరూపి యేసయ్య, నీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని ఎంతో సురక్షితంగా కాచి కాపాడి మరొక దిన రాత్రికాల సమయంలో ప్రేమించినటువంటి కుటుంబంలో మీరు అనుగ్రహించినటువంటి ప్రియబిడ్డ కోమల్ రాజ్ పుట్టినరోజు జరుపుకునటానికి మీరు చూపిన కృపకానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నేను స్తుతించాం, మహింపరిచాం, నిజము కలిగిన వాక్యము ద్వారా బలపడ్డాం. మరొకసారి ప్రభు ఈ నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టిన విధానాన్ని పురస్కరించుకుంటూ కొద్దిపాటి కేక్ని మేము కట్ చేయబోతున్నాం. తండ్రి, ఆ కేక్లో ఉన్నటువంటి తీయదనము, మాధుర్యము బిడ్డ జీవితంలో నిత్యము ఉంచి బిడ్డను ఆశీర్వదించి వర్ధల చేసి మీకు సాక్షి బిడ్డగా ఈ లోకములు వెలుగొందటానికి మీ కృప చూపమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థనడికి వేడుకొని పొందినాము మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. వెలిగించు బాబు. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా May God bless to you, dear Komal Raj. May God bless to you. భూమికి వచ్చెను దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. తానే సృష్టించెను మనుషులన్, దారి తొలగెను ప్రజలందరూ. తానే సృష్టించెను మనుషులన్, దారి తొలగెను ప్రజలందరూ. తిరిగి తనతో కలసియుండన్, రక్షణ మార్గము నేర్పరచెను. తిరిగి తనతో కలసియుండన్, రక్షణ మార్గము నేర్పరచెను. నీ కొరకే నా కొరకే యేసు పుట్టెను, నీ కొరకే నా కొరకే భూమికి వచ్చెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. వారసునిగా నన్ను చేసెను, నాదు హృదయము అర్పించగా వారసునిగా నన్ను చేసెను. చింతలన్నీ తొలగజేసి సంతసముతో నన్ను నింపెను, చింతలన్నీ తొలగజేసి సంతసముతో
మాట్లాడటం నేర్చుకో. నింపెను. నీ కొరకే నా కొరకే యేసు పుట్టెను. నీ కొరకే నా కొరకే భూమికి వచ్చెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. నీదు శిక్షను భరించెను, నీకు రక్షణ కలిగించెను. నీదు శిక్షను భరించెను, నీకు రక్షణ కలిగించెను. నీదు పాపం ఒప్పుకొనుము, శాపభారం తొలగించును. నీదు పాపం ఒప్పుకొనుము, శాపభారం తొలగించును. నీ కొరకే నా కొరకే యేసు పుట్టెను. నీ కొరకే నా కొరకే భూమికి వచ్చెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. నీ కొరకే నా కొరకే యేసు పుట్టెను. నీ కొరకే నా కొరకే భూమికి వచ్చెను. దేవుడు మనకు తోడుండును, లోకమునెంతో ప్రేమించెను, మహిమ భాగ్యమునే విడిచెను, మానవునిగా జన్మించెను. బర్త్డేకి నువ్వే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం. ఆ తదుపరి మీరు ఆ బంధువులు ఎవరైనా ఉంటే వారు కేక్ కట్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. వారు కోరుకున్నట్లుగా మనం ఎత్తైతే ప్రార్థన గుర్తు చేద్దాం. ఈరోజు ఈ స్థితికి కారణము యేసు ప్రభు వారే మా జీవితాన్ని మార్చి ఈ రీతిగా బిడ్డలను కాపాడటం కానీ, పుట్టినరోజు జరుపుకోవటం కానీ, ప్రార్థనలు కానీ ఏదైనా కూడా సమస్తము ఆయన ద్వారానే అనేటువంటి మనం మాటలు విన్నాం. కనుక వారు కోరుకున్నట్లుగా బిడ్డల విషయమై, వారి కుటుంబ విషయమై ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ స్వరూపి యేసయ్య నీకు స్తోత్రములు. మరొకసారి నీ పాదాలు చెందుకొచ్చాం ప్రభు. ఇంతవరకు ప్రభు ఈ కుటుంబ ప్రార్థనను ఆత్మీయంగా, క్రమంగా, మేలుకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా జరిపించిన విధానానికై నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. విన్న వాక్యాన్ని మేమందరం కూడా ఆయా వదిలివేయక నిజమే ప్రశ్న వేసుకొని మేము నిజంగా నేను ప్రేమిస్తున్నామా, నేను ప్రేమిస్తుంటే దాసుడు ద్వారా తెలియజెప్పినటువంటి 6 లక్షణాలు మాలో ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియ బిడ్డ అయితేనేమి, కూడా వచ్చిన మేమందరం కూడా ఆ రీతిగా మమ్మల్ని మేము ప్రశ్నించుకొని, తండ్రి ఒకవేళ ఇంతవరకు ప్రేమించకపోతే ఇకనైనా ప్రేమిస్తూ ఆత్మీయంగా ఎదిగి మీరు ఆఖరికి మేమందరం కూడా సిద్ధపడటానికి మీ కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింప చేసుకున్నటువంటి ప్రియ బిడ్డ కోమల రాసి నీ చేతికి అప్పచెప్తున్నాం. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, కాపాడండి, కరుణించండి, ఆయురారోగ్యంతో నింపండి. ఈ నూతన సంస్థముల ప్రభు ఆయా బిడ్డ ఆయా ఆత్మీయంగా, ఆయా తీర్థండి సామాజికంగా, ఆయా శారీరకంగా వర్ధిల్లటానికి మీ కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా యవన ప్రాయంలోకి వచ్చి ఉంటుండగా ఎలాంటి ఒడిదుడుగులు లేని జీవితాన్ని బిడ్డకు దయచేయండి. ఏ విషయంలో బిడ్డకు జ్ఞానం కుదురుకుందో మీరు దయచేయండి. మంచి చదువులు చదివి నీకును, సంఘానికును, గ్రామానికును, వారి కుటుంబానికును మంచి పేరు తెచ్చే బిడ్డగా ఆయుధపరచమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా కుటుంబాన్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాం. ప్రియదాసుడు ప్రభు ప్రకాష్, అలాగే ప్రియదాసురాలు ప్రమీలమ్మ, వారి ఇరువురిని ప్రేమించేటువంటి అయా బిడ్డలు మనోజ్ కుమార్, కొమల సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం. మీ కృపలో అయా నీ సన్నిధిలో నాటబడిన ఒలివ మొక్కల వారి
వారందరూ వర్ధిల్లటానికి మీ కృప చూపమని వేడుకుంటున్నాను. ఇలా అక్కడ ఆలస్యమైతే ఇలాంటి పుట్టినరోజు అనేకము మీ బిడ్డ జీవితంలో జరిపించడానికి మీ సహాయ సహకారులు మీ కృప మెండుగా దండిగా ఉంచమని కూర్చుని బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థనకి వేడుకొని పొందినాము మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థలమే క్షమించిన ప్రకారం అపరాధం మీరు క్షమించండి, మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవైనావు తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి అపారమైన కృపయు పరిశుద్ధాత్మని కరుణ సహవాసం కూర్చుని బిడ్డలందరికీ సంగమునకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుని ప్రియబిడ కొమ్మలు రాసుకుని వారి కుటుంబానికును సదాకాలము తోడైన వర్ధెల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.